ప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఈటీవీ విన్ లో #90s మిడిల్ క్లాస్ బయోపిక్ అని సిరీస్ వచ్చింది. అరే బంటి ఎటు వెళ్తున్నావా? వాష్రూమ్ కి నాన్నగారు. మరి కిచెన్ వైపు వెళ్తున్నావేంట్రా? చూసుకోలేదు నాన్నగారు. ఫోన్ లో మునిగిపోయి ఎటు వెళ్తాం కూడా తెలియట్లేదురా నీకు? అది కాదు నాన్నగారు, గ్రూప్ లో చాట్ చేస్తున్నా ఫ్రెండ్స్ తో. ఫోన్ లో తప్ప బయట కలుసుకోరేట్రా మీరు? ఎవడు కలుస్తారు నాన్నగారు, ఎవడు పనుల్లో ఆడు బిజీగా ఉన్నారు. అయినా పండక్క అందరూ ఊరికొచ్చారు కదా, కలుసుకోవచ్చు కదా పోయి. అది కుదరదు నాన్నగారు, ఫోన్ లో రీల్స్ వెబ్ సిరీస్లు చూడడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా అందరూ ఎక్కడ కలుస్తారు? మా రోజులే బాగుండేవిరా. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాక కమ్యూనికేషన్ ఈజీ అయిందేమో గానీ మనుషుల మధ్య దూరం మాత్రం పెరిగిపోతుంది. అవును నాన్నగారు, ఇంతకు ముందు బబ్బులు చింటిగాడు మన ఇంటి వెనకాలే ఉండేవారు, ఇప్పుడు సెంటర్ లోకి వెళ్ళిపోయారు. చాలా దూరం అయిపోయింది నాన్నగారు. ఒరే సన్నాసి, నేను అన్నది ఆ డిస్టెన్స్ కాదురా. డిస్టెన్స్ అంటే దూరమే కదా. ఏంటో పిచ్చి నాన్నగారు. ఏట్రా ఏదో కొనుక్కుంటున్నా ఏంటి? చిచ్చి ఏం లేదు నాన్నగారు. ఆల్ ఇన్ ఆల్ #90s is a sweet beautiful show and తెలుగు వెబ్ కాంటెంట్ లో ద బెస్ట్. డోంట్ మిస్ ఇట్. ఆ ఫోన్ అక్కడ పక్కన పెట్టిట్రా. 90s వెబ్ సిరీస్ బాగుందంట, చూద్దాం. కూర్చో. మావయ్య స్టంపర్ బాల్ కూడా 12 రూపాయలు అయిపోయింది మావయ్య. పాకెట్ మనీ సరిపోతలేదు. అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు? పర్లేదు ఉంచుకో. ఏం కాదు. సరే వదిన వెళ్ళొస్తా. సరే నాకు ఈ ఎక్స్ట్రా ఖర్చు మరి ఇయ్యవా? గలీజ్ ఉంటుంది. పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. A few moments later. భలే ఉంది కదరా. అవును నాన్నగారు. ఇంట్లో నీకు ఏమర్థమైందిరా? ఫాదర్ టీచర్ అయితే వాళ్ళ పిల్లలు బాగా చదువుతారని అర్థమైంది నాన్నగారు. ఏట్రా గ్యాప్ లో నా మీద పంచులేస్తున్నావు ఏంటి? మీ మీద పంచలేస్తే ఊరుకుంటారా నాన్నగారు? ఇది కూడా అర్థం కాకపోతే ఎలారా? మీరంటే 80s నాన్నగారు, ఈజీగా కనెక్ట్ అవుతారు. కనీసం ఆ ఫ్యామిలీలో చూపించిన ఎమోషన్స్ కూడా అర్థం కాలేదా? నేను చూస్తున్న ప్రపంచం వేరు, మీరు చూసిన ప్రపంచం వేరు. ఇద్దరు ఒకేలాగా ఎలా రియాక్ట్ అవుతాం నాన్నగారు? ఏట్రా నీలో కూడా గురూజీ పూనాడా ఏంటి? మీరేమో ప్రతిదీ మీ రోజుల్లో అలా ఉండేది ఇలా ఉండేది, ఆ రోజులే బాగుండేయని ఫీల్ అవుతారు. అవునరా, ఆ రోజులే బాగుండేది. మా నాన్నగారు ముందు నడిచేయాలంటే ఉచ్చ పడేది. ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఆయన సిట్ అంటే సిట్టు, ఉట్ అంటే ఉట్టు. ఇప్పుడు నువ్వు నా మాట అసలు వింటున్నారా? నన్ను లెక్క చెప్తున్నావు నువ్వు. కాలం మారిపోయింది నాన్నగారు, మీరు కూడా మారాలి. మీరు కూడా మా జనరేషన్ తగ్గట్టు చేంజ్ అయిపోవాలి. అప్పుడే మీరు పీస్ఫుల్ గా ఉండగలుగుతారు. అయితే ఏం చేయాలో కూడా చెప్పు. చెప్పడం కాదు నాన్నగారు, మీరు కూడా పాటించాలి. అదేరా, అందుకోసం ఏం చెయ్యాలి? ముందు ఇదిగో మీరు ఇలా కోపట్టం మానేయాలి. ఒరే వింటున్నాను కదా, అడ్వాంటేజ్ తీసుకోకు, ఎగరేస్తా అంతాను. ఇది హ్యూమన్ ఎమోషన్, ఏ జనరేషన్ అయినా కామనే. సరే నాన్నగారు, ఓ పని చేద్దాం. ఈ రోజు నుంచి ఒక 10 రోజులు మోడర్న్ నాన్నగారులా ఉండడానికి ప్రయత్నించండి. అంటే నేను డాడ్ అని పిలుస్తా, మీరు సన్ అని పిలండి. సంకలో కుదితే ఎగిరి సముద్రంలో పడతావు. మీ ఇష్టం నాన్నగారు, మీకు ఎలా ఉండాలంటే అలాగే ఉండండి. సరేరా, ఇవాళ నుంచి 10 రోజులు 20s ఫాదర్ లో ఉంటా. ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకున్నావో మళ్ళీ 90s వచ్చేస్తా. అమ్మయ్యా, ఈ 10 రోజులు సేఫ్. సినిమాకి వెళ్దాం, రెడీ అవ్వు. మనీ ఇవ్వండి నాన్నగారు. ఎందుకురా? టికెట్ల కోసం. థియేటర్ మేనేజర్ నా ఫ్రెండే, అక్కడికి వెళ్ళినాక డబ్బులు ఇస్తే వాడే సెట్ చేస్తాడు. అవసరం లేదు నాన్నగారు, మనకు నచ్చిన థియేటర్ లో నచ్చిన సీట్ బుక్ చేసుకోవచ్చు. అవునా? అదెలారా? నీ ఫోన్ ఇవ్వండి, ఎలా చెప్తా. ఇదిగో నేను వెళ్ళి రెడీ అవుతాను, నువ్వు కూడా తొందర రెడీ అయ్యి వచ్చేసాయి. నువ్వు రాలేదనుకో నేను ఒక్కడిని వెళ్ళిపోతా, నాకేంటి, తొందర రెడీ అవ్వు. మీరు వెళ్ళండి, నేను టికెట్ బుక్ చేసి రెడీ అయ్యి వస్తా. A few moments later. ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటది? ఇది మొన్న వేసుకున్నా, ఇది లాస్ట్ వీక్ వేసుకున్నా. ఇవన్నీ పాతవే ఉన్నాయి, కొత్తవి ఏమీ లేవేంటి? ఓ పని చేద్దాం, బబ్బులు గడికి ఫోన్ చేద్దాం.
హే డ్యూడ్ వాట్సాప్. ఏంట్రా ఫుల్ జోష్ లో ఉన్నావు? పక్కన అమ్మాయి ఉందా ఏంటి? నో మ్యాన్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏంటి? ఐ డోంట్ హ్యాడ్ న్యూ డ్రెస్ ఇన్ మై సెల్ఫ్, సో నీడ్ హెల్ప్. నీ బొక్కలు ఇంగ్లీష్ పక్కన పెట్టరా బాబు, ఒక ముక్క కూడా అర్థమైంది అవట్లేదు. అరే మామ, అర్జెంట్గా ఒక మంచి డ్రెస్ ఉంటేవరా, బయటికి వెళ్ళాలి. ఓహో, అమ్మాయితో వెళ్తున్నావేంట్రా? కాదురా, మా నాన్నతో. పర్లేదులే, నాకు అర్థమైపోయింది. వద్దు అబద్ధాలు చెప్పకు. డ్రెస్ ఇస్తున్నావు కదా, వచ్చేస్తున్నాను. పెద్ద వచ్చేయ్. సరే. ఈయన కొడుక్కి మంచి బట్టలు ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇవ్వడు. వీడికి పెప్పు జీన్స్ బొక్కలు పడ్డ చొక్కా ఇచ్చేస్తే సెట్టు, వెనక్కి రాకపోయినా ప్రాబ్లం లేదు. అరే బంటే, ఇంకా రెడీ అవ్వలేదేంటి? సినిమాకి టైం అయిపోతుంది, డెట్ వెళ్ళాడో ఏంటో. చెత్త నా కొడుకు, ముందే చెప్పాను వీడికి. అరే బంటే, అరే బంటే, అబ్బా ఫోన్ చేద్దాం. ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెత్త నా కొడుకు. వాష్రూమ్ ఖాళీ లేదనుకుని పెరట్లో వాష్రూమ్కి వెళ్ళాడేమో, చూద్దాం. A few moments later. నాన్నగారు, 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 నాన్నగారు. ఏంటి నేను ఎక్కడా లేడు? చా, ఈయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. అర్జెంటుగా థియేటర్కి వెళ్ళిపోవాలి. అర్రే మర్చిపోయాను, పెరట్లోకి వెళ్ళి డోర్ వేసేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఆల్రెడీ లోపల కూర్చున్నట్టున్నాడు. మన సీట్ అది. టీ. ఇదేంటి, నాన్నగారు ఇక్కడ కూడా లేరు? దారిలో ఉండి ఉంటాడు, వస్తే ఫోన్ చేద్దరు కదా. ఈ డెబ్బాయిడు పెరట్లో కూడా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే బంటి, అరే బంటి, నేను పెరట్లో ఉన్నారా? ఈ వెనకమాల డోర్ తీరారే. ఈ దొంగన కొడుకు నన్ను కావాలని లాక్ చేసి సినిమాకి వెళ్ళి ఉంటాడు. రాని చెప్తా, చెత్త నా కొడుకు. Meanwhile. ఇంత టైం అయిపోయింది, ఇంకా సినిమా అవ్వలేదేంటి? ఇంకా రాలేదు. బాబులకే బాబు, బాబులకే బాబు. A few moments later. అమ్మా, సినిమా అయిపోయింది, సూపర్ ఉంది. అవును, నాన్నెందుకు ఏ స్క్రీన్ లో కూర్చున్నాడంటావు? కనపడలేదు. ఆ కుర్చీని మడత పెట్టి పాట పాడుతానేంటి? ఈ దొంగన కొడుకు వచ్చినట్టున్నాడు. కుర్చీ మడత పెట్టి. ఎవరేంటి, మా పెరట్లోకి ఎవడో వచ్చినట్టున్నాడు? ఒరే దున్నపోతా, నేనే రా, ముందు డోర్ ఓపెన్ చేయి. మీరెప్పుడు వచ్చేసారు నాన్నగారు? పొరపాటున పక్క స్క్రీన్ లో కూర్చున్నారు అనుకున్నాను. పెరట్లో ఉంటే సినిమాకి ఎలా వస్తాను రా? ఆహా, డోర్ లాక్ చేసి ఉంటాను. అసలు ఇంతకు మీరు పెరట్లోకి ఎలా వెళ్ళారు నాన్నగారు? చెప్పుతో కొడతానా కొడక్క. నేను పెరట్లోకి వచ్చి చూసి కావాలని లాక్ చేసి సినిమాకి వెళ్ళావు. చిచ్చి, అలా కాదు నాన్నగారు, మీరు ముందే వెళ్ళిపోయారు అనుకుని హడావుడిలో. నాకు తెలుసురా, నువ్వు కావాలనే చేసావు. అరే లేదు నాన్నగారు. ఇప్పుడు నీకేం పనిష్మెంట్ ఇస్తానో చూడరా. నాన్నగారు, నాన్నగారు, డోర్ తీయండి నాన్నగారు. ఇక్కడే చావు. నేను కావాలని మిమ్మల్ని లాక్ చేయలేదు నాన్నగారు, అది అనుకోకుండా జరిగిపోయింది. నాన్నగారు, నన్ను చంపా 3 గంటలు, రాత్రి అంతా అక్కడే ఉండు కొడక్క. ఫ్రెండ్, ఈ 90s ఫాదర్స్ ఎప్పుడు 90s ఫాదర్స్ లాగే ఉంటారు, 20s ఎప్పుడు మారరు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్నగారు, నాన్నగారు, బాయ్ ఫ్రెండ్స్. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని